తీవ్ర సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం మిస్టరీ వీడింది. ఇది అదృశ్యం కాదు, ఖాకీలండతో జరిగిన ఘోర లాకప్ డెత్ అని తేలిపోయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కృష్ణాలంక పోలీస్ స్టేషన్ మాజీ సిఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇక కోర్టు హాల్లో ప్రభుత్వ న్యాయవాది వినిపించిన వాదనలు, జడ్జి అడిగిన ప్రశ్నలు, సిట్ సమర్పించిన రిమాండ్ రిపోర్టులోని అంశాలు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం రేపుతున్నాయి. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మాజీ సీఐ నాగరాజుపై హత్య, అక్రమ నిర్బంధం సెక్షన్ల కింద కేసు నమోదైంది. మంగళవారం అజిత్ సింగ్ నగర్లోని ఆయన స్నేహితుడి ఇంటి నుంచి నాగరాజును సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కమాండ్ కంట్రోల్ కేంద్రానికి తరలించి సిట్ ఇన్ఛార్జ్ ఐజీ రవిప్రకాష్ ఆధ్వర్యంలోని బృందం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 5 గంటల పాటు ప్రశ్నించింది. ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం సిట్ అధికారులు విజయవాడలోని 2nd ఏజేఎం కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరిస్తూ గత నెల 8న సాయికృష్ణను మార్కాపురంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నప్పటికీ కూడా అతన్ని కోర్టులో హాజరుపరచకుండా విజయవాడ తీసుకొచ్చారని చెప్పారు. స్టేషన్లో అప్పగించినట్లు స్పష్టమైన సాక్ష్యాలు, ఎక్నాలజ్మెంట్ కూడా ఉన్నాయి అని చెప్పారు.